హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. లవర్ కోసం భర్తలను హతమార్చడం లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇప్పటివరకు అలాంటి వార్తలు మనం చూస్తూ వచ్చాం గత కొద్ది రోజుల నుంచి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం కన్న కొడుకును బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది ఓ తల్లి. తాజాగా నల్గొండ బస్టాండ్లో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ మహిళ 15 నెలల కొడుకుని వదిలేసి వేరే యువకుడితో బైక్ మీద వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో హైదరాబాద్కు చెందిన నవీనా అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. మహిళకు పెళ్ళై 15 నెలల బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే భర్తను 15 నెలల పిల్లవాడిని వదిలేసి ఆమె వెళ్లేందుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు బాబుతో పాటు వచ్చి ఆ బాబును బస్టాండ్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. విజువల్స్లో మనం చూడొచ్చు. బస్టాండ్లో కూర్చునేటువంటి ఎక్కడైతే షెల్టర్స్ ఉంటాయో ఆ చైర్స్ మీద ఆ పాపను కూర్చోబెట్టి ఆ బాబును కూర్చోబెట్టి అక్కడి నుంచి సైలెంట్గా జారుకున్నటువంటి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తన తల్లి వెళ్ళిపోవడంతో ఆ పిల్లాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం అక్కడ మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే ఏం చేయాలో తెలియక బస్టాండ్ మొత్తం తిరిగేశాడు ఆ పిల్లోడు. ఇక తన తల్లి కనిపించకపోయేసరికి ఏం చేయాలో తెలియక గట్టిగా ఏడ్చేశాడు. ఇది గమనించినటువంటి తోటి ప్రయాణికులు డిపో సిబ్బంది నల్గొండ 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2 టౌన్ ఎస్ఐ సైదులు వెంటనే స్పందించి స్టేషన్లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్కు పంపారు. పోలీసులు బస్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా బైక్ మీద వెళ్తున్నటువంటి ఓ మహిళ వీడియోను చూసి ఆ బాలుడు మమ్మీ అంటూ గుర్తించాడు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు బైక్ యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకున్నట్లుగా తేలింది. అటువైపుగా విచారణ చేపట్టగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువకుడు పరిచయమై భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బట్టబయలైంది. అనంతరం మహిళను, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడిని, ఆమె భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భర్తకు పిల్లాడిని అప్పగించారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్గా మారింది. ఒక వ్యక్తితో ఆల్రెడీ భర్తతో కలిసి పిల్లవాడు ఉన్నటువంటి సంసారాన్ని వేరొక వ్యక్తితో పరిచయం కారణంగా, అక్రమ సంబంధం కారణంగా సొంత బిడ్డనే బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అన్ని కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.